హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్. మనకు ఒక మంచి ప్రాపర్టీ వచ్చింది, 22 ఎకరాల ప్రాపర్టీ వచ్చింది. ఇది కూడా రెడ్ సైల్ మంచి, ఇది రెడ్డిష్ ప్రాపర్టీ అండి. ఇది మనకు యాదాద్రి జిల్లా వస్తుంది. మనకు మండల్ టౌన్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. అయితే ఇది యాదాద్రి జిల్లా నుంచి మనకు జస్ట్ ఒక 7 to 8 కిలోమీటర్ అని చెప్పుకోవచ్చు. ఈ 7 to 8 కిలోమీటర్ కూడా మనకు ఎట్లా అంటే ఒక 8 కిలోమీటర్ అంటే 6 కిలోమీటర్ వరకు మొత్తం డబల్ రోడే ఉంటుంది. ఆ డబల్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ మాత్రం మెటల్ రోడ్ ఉంటుందండి. ఈ NH 163 నేషనల్ హైవే నుంచి మనకు ఈ 8 కిలోమీటర్ మాత్రం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మిగతాది అయితే యాదగిరిగుట్టకు అయితే 10 కిలోమీటర్ వస్తుంది. ఈ సైల్ పరంగా చూసుకుందామా, మంచి రెడ్ సైలు, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది. దీనికి రైతు బంధు, రైతు బీమా, రైతు కిసాన్ యోజన పథకాలన్నీ వర్తిస్తున్నాయి. దీంట్లో హైటెన్షన్ ఒకటే ఉన్నది, మిగతా కెనాల్ కాలువలకి ఇట్లా ఏవి లేవు. రైతులు మాత్రం ఇద్దరే రైతులు. ప్రాపర్టీ పరంగా మంచి క్లియర్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదని చెప్పొచ్చు. ఇంకో విషయానికి వస్తే, ఇది మెయిన్ విషయానికి వస్తే ఇది అవుట్ రైట్కి ఉన్నది అండ్ డెవలప్మెంట్కి ఉన్నది. డెవలప్మెంట్ అయితేనేమో 60-40 రేషియోకి ఉన్నది. అవుట్ రైట్ అయితేనేమో 50 లక్షలు ఫర్ ఎకర్ అని చెప్తున్నాడు. కొద్ది గొప్ప నెగోషియబుల్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మండల్ టౌన్కి వచ్చేసి 2 కిలోమీటర్ అండి. డబల్ రోడ్కి కూడా 2 కిలోమీటర్ ఉంటుంది. ఇక యాదాద్రి నుంచి మనకు ఇది 10 కిలోమీటర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అలాగే హైదరాబాద్ నుంచి మనకు 60-65 కిలోమీటర్ మాత్రం పక్కా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? Please subscribe my channel. Thank you friends. Thank you.